బీసీ సోదరులందరికీ కూడా మన పార్టీ ఆవిర్భావం నుండి కూడా తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన విషయం అందరూ గమనించాల్సిన విషయం. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, అందులోనే పేద ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో ఈ తెలుగుదేశం పార్టీ బీసీల అభ్యున్నతి కోసం, బీసీల అభివృద్ధి కోసం స్థాపించబడింది. తెలుగుదేశం పార్టీ బీసీలకి అంకితం అని చెప్పి ఆ రోజు ఆ మహానుభావుడు ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా మరి తెలుగుదేశం పార్టీ బీసీ సోదరులందరికీ కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఈ రోజు చూస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదో ఒకరిద్దరికి జేబులు కొట్టి ఏబీసీ రాని అనిల్ కుమార్ యాదవ్ కు పదవి ఇచ్చి, బజార్ల మంత్రిగా జోగి రమేష్ కు పదవి ఇచ్చి బీసీలందరికీ న్యాయం చేశానని చెప్పి మహా గొప్పలు చెప్పుకునే పరిస్థితులు. ఇవాళ అసలైన బీసీ నాయకులు అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, వారే బీసీ నాయకులు అని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ రోజు అసెంబ్లీ స్పీకర్ గా అత్యున్నతమైన పదవిని ఒక బీసీ యాదవ్ కులానికి యనమల రామకృష్ణ గారికి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా దేవేంద్ర గౌడ్ గారు ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ అంత ప్రాధాన్యత గల స్థానాన్ని తెలుగుదేశంలో ఆయన మరి స్థాపించుకోవడం జరిగింది. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ బీసీలందరికీ కూడా ఎప్పుడు అండగా ఉంటూ మరి తెలుగుదేశం పార్టీ బీసీల కోసం ప్రత్యేకమైన గౌరవ స్థానాన్ని, ఉన్నతమైన పదవుల్ని ప్రసాదించిన సంగతి తెలుసుకోవాలి.